హలో. ఏంటి భయపడ్డావా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరే. వచ్చేస్తున్నాను, లిఫ్ట్ చేయలేదు, సైలెంట్లో పెట్టాను. ఎందుకు ఫోను? నా కోసం వెయిటింగా? కళ. గుడ్ మార్నింగ్. హే, ఏంటి అలా ఉన్నావు? ఏమైందిరా? ఏం లేదండి, ఏదో పీడకల. పెళ్లి రోజు పీడకలేంటి పద్మ? మంచి రొమాంటిక్ కలలు కనొచ్చుగా. కళలు మాత్రం మనకు చెప్పొస్తాయా? చెప్పురావు, కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో అవే కలలుగా వస్తాయి. నీలో రొమాంటిక్ ఫీల్ తగ్గినట్టుంది, కాస్త పెంచమంటావా? ఇదిగో, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ పని ఉందన్నావుగా. ఆఫీస్లో ఉంది కదా, మర్చిపోయాను. తొందరగా టిఫిన్ పెట్టు. చెప్పురావు, కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో అవే కలలుగా వస్తాయి. సాయంత్రం ఏం చేద్దాం? గుడికి వెళ్దాం, రెస్టారెంట్గా? ఎక్కడికి వద్దు, ఇంట్లోనే ఉందాం. అదేంటి, ఈరోజు మన పెళ్లి రోజు కదా. అబ్బా, పదే పదే పెళ్లి రోజును గుర్తు చేయక్కర్లేదు, నాకు గుర్తుంది. అది కాదు. అదిగో మీ బాస్ అనుకుంటా, చూడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. బయలుదేరాను సార్. సరే, వస్తున్నాను సార్. వస్తున్నాను సార్. బాయ్ రా. బాయ్. సాయంత్రం ఎర్లీగా వస్తాను, ఏదైనా ప్లాన్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీడెందుకు ఫోన్ చేశాడు? హలో. సురేష్, సురేష్. సార్, లేట్ అవుతుంది, గేట్ తీ. అలాగే సార్. ఏ మనిషిరా బాబా. ప్లీజ్ అలా మాట్లాడద్దు. ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకు. నేను చెప్పిందండి, నువ్వు చేసిందండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పిన టైం వర్క్ ఫినిష్ చేయవా? ఇంకొకసారి ఇలా చేయకు, అర్థమైందా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఏంటి, ట్రాఫిక్ జామా లేక బైక్ ప్రాబ్లమా? లేదు సార్, ఇవాళ మా పెళ్లి రోజు. ఇంట్లో పూజలు అవి చేసుకునేసరికి ఈ టైం అయింది సార్. సరే సరే, నేను ఇచ్చిన ఫైల్ చదివావా? లేదు సార్, మధ్యాహ్నం లోపు చదివి రిపోర్ట్ ఇస్తాను సార్. ఓకే ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. హలో. హ్యాపీ యానివర్సరీ రా. థ్యాంక్ యూ రా. పద్మ అంటే మీరేనా మేడం? అవును. మీకు కొరియర్ వచ్చింది మేడం. ఎవరు పంపించారు? రాకేష్ అంట మేడం. ఓకే. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం.
హలో. మీ గిఫ్ట్ వచ్చింది. ఓ వచ్చిందా? మరి నీకు నచ్చిందా? చాలా. వెరీ గుడ్. నేను నీ పక్కనున్నా లేకపోయినా ఎప్పుడూ నేను నీకు గుర్తుండాలని అది కొన్నా. ఆ వాచ్ కొత్తగా రిలీజ్ అయిన డిజైన్, చాలా తక్కువ పీసులు మాత్రమే అమ్మారు. అంత తొందరగా అందరికీ దొరకదు. లక్కీగా నీకు వచ్చింది. చాలా థ్యాంక్స్. మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు? తొందరగా ఇంటికి రండి, ఇస్తాను. ఉమ్? అలాగే వస్తాను. ఓకేనా? డార్లింగ్, డార్లింగ్. ఛా, ఎర్లీగా రమ్మంటే లేట్గా వచ్చాను. అలిగిందో ఏంటో. డార్లింగ్, నిజంగానే అలిగింది. ఇదేంటి? ఛా, ఏంటి, సర్ప్రైజ్ అయ్యారా? నిజంగా ఇంత డబ్బు నీకెక్కడిది? సంవత్సరం నుంచి దాస్తున్నాను. అలాగా? ఏ నమ్మరా? ఎందుకు నమ్మను? ఇవ్వండి. ముందు స్నానం చేసి రండి. ఏవండి, మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఏంటి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? అది కాదండి, మిమ్మల్ని అడగాలి కదా. పద్మా, నువ్వేం కావాలన్నా చెయ్యి. ఇలా చేస్తున్నానని చెప్పు, అంతేగాని ఇలా చెయ్యినా అని నా పర్మిషన్ అడగద్దు. మ్మ్. ఈ విషయం మన ఫస్ట్ నైట్ రోజు చెప్పాను. ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? బుధవారం అండి. బుధవారం అంటే ఇంకా 3 రోజులే ఉంది. మ్మ్. అమ్మో, టైం అసలే వేస్ట్ చేయకూడదు. హలో, పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్ సార్, క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో ఎతకండి. ఓకే సార్. స్వప్న, సార్. ఆ వాచ్ తీయమ్మా. ఓకే సార్.
సార్ క్లూస్ ఏం దొరకలేదు సార్. ఈ వాచ్ చూడు. ఈ వాచ్ని పట్టుకొని ఈ బాడీ ఎవరిదో ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్? ఈ కంపెనీ వచ్చి చాలా కాస్ట్లీ. పైగా ఈ మోడల్ మొన్నే ఆన్లైన్లో రిలీజ్ అయింది. బయట మార్కెట్లో దొరకదు. పైగా చాలా కాస్ట్లీ. ఓకే సార్. సో ఈ వాచ్ ఎవరు ఆర్డర్ ఇచ్చారో కనిపెడితే ఆటోమేటిక్గా ఈ బాడీ ఎవరిదో తెలిసిపోతుంది. ఎస్ సార్. అంబులెన్స్ని రమ్మను. ఓకే సార్. అదే మీ స్టేషన్లో ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందా? ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం లెట్ మీ నో. నమస్తే సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. బాడీని మార్చురీలో పెట్టారా? పెట్టాం సార్. అంటే గొంతు నిలిమి చంపేసి తీసుకెళ్లి నిప్పి పెట్టారన్నమాట. ఇంత దారుణంగా చంపిన వాళ్ళని అస్సలు వదలకూడదు. సార్ డెడ్ బాడీ దగ్గర దొరికిన వాచ్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. మీరు అన్నది నిజమే సార్. అలాంటి వాచ్ సిటీలో 1000 మంది ఆర్డర్ చేశారంట సార్. కానీ స్టాక్ తక్కువగా ఉండడం వల్ల కేవలం 20 మందికి మాత్రమే డెలివరీ చేశారంట సార్. ఓకే, మరి పర్టికులర్ వాచ్ ఎవరు ఆర్డర్ చేశారో తెలిసిందా? తెలిసింది సార్. ఎవరు? ఛా, ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. రాకేష్ అంటే ఎవరు? నేనే సార్. ఈ వాచ్ చూడండి, ఇది మీకు సంబంధించిందేనా? సార్ ఇది నా భార్య వాచ్ సార్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ భార్య ఎక్కడుంది? నిన్ననే ఊరెళ్ళింది సార్. వెళ్ళగానే ఫోన్ చేశారా? లేదు సార్, ట్రై చేశాను సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ ఊరు వాళ్ళది? ఒరిస్సా బార్డర్ దగ్గర చిన్న పల్లెటూరు సార్. తను వెళ్ళటానికే మధ్యాహ్నం అవుతుంది. ఆవిడ పేరెంట్స్కి ఫోన్ చేసి వచ్చారేమో కనుక్కున్నారా? లేదు సార్, ఇప్పుడే చేస్తాను. నమస్తే సార్. నమస్తే. హలో. హలో మామయ్య, నేను రాకేష్ని. పద్మ వచ్చిందా? ఇంకా రాలేదు బాబు. సార్ ఇంకా రాలేదంట. ఫోన్ ఇటు ఇవ్వండి. హలో సార్, నేను ఎస్ఐ శ్రీకాంత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఐఎమ్ సారీ అండి, మీ అమ్మాయి చనిపోయింది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును సార్, ఎవరో చంపేశారు. మీరు ఒకసారి ఇక్కడికి రండి. ఏమైందండి? ఏమండి? ఏమైందండి? చెప్పండి. ఏమండి? అమ్మా. పద్మ, పద్మ, పద్మ. పద్మ, పద్మ. ప్లీజ్ సార్, మీరు ఒకసారి బయటకు వస్తారా? చెప్పండి సార్, మీ అల్లుడు రాకేష్ ఎలాంటి వాడు? రాకేష్ చాలా మంచివాడు సార్. నా కూతుర్ని చాలా బాగా చూసుకునేవాడు. ఇద్దరి మధ్యన ఎప్పుడైనా గొడవలు లాంటివి జరిగినట్టు మీ అమ్మాయి చెప్పిందా? లేదు సార్, పెళ్ళై సంవత్సరం అయింది. ఇంతవరకు ఇద్దరి మధ్య ఏ ఒక్క గొడవ జరగలేదు. ఓకే. పద్మ. సార్ పద్మ కాల్ డేటా సార్. మ్మ్. %99% కాల్స్ ఒక రాకేష్కే వెళ్ళాయి. 1-2 సార్లు మాత్రం పేరెంట్స్కి వెళ్ళాయి. అన్నోన్ నెంబర్ ఉన్నా వాటి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ. బండిదీమని చెప్పు. ఎస్ సార్. ఆమె కాల్ డేటా మొత్తం చూశాను. డౌట్ పడాల్సిన నెంబర్స్ ఏం కనిపించలేదు.
అసలు తను ఊరెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పండి. సార్ మా పెళ్ళైన సంవత్సరంలో తను 2 సార్లు ఊరెళ్తానంది, వెళ్ళింది. మొన్న కూడా అలాగే బయలుదేరింది. పద్మ, నువ్వు జాగ్రత్తగా వెళ్తావు కదా? అలాగే. వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే చేస్తాను. అబ్బా, ఇది 10వ సారి అడగడం. వెళ్తానన్నాను కదా. బస్ ఎక్కగానే ఫోన్ చేయి. అలాగే. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, తొందరగా వచ్చేయి. అలాగే. మీరు చెయ్యి వదిలితే వెళ్తాను. ఓ సరే. హ్యాపీ జర్నీ. బాయ్. బాయ్ రా. జాగ్రత్త. సరే. ఓకే, ఈ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా? చేస్తున్నాయి సార్. ఫుటేజ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కింద వాచ్మెన్ రూమ్లో సిస్టమ్ ఉంది సార్. పదండి. మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు? ఎవరు రారు సార్. కిరణ్ అనే అబ్బాయి వస్తుంటాడు సార్. కిరణ్ ఎవరు? కిరణా? ఎవరో తెలియదు సార్. ఎవరు సురేష్ కిరణ్? అదేంటి సార్, మీకు మేడంకి బాగా తెలుసని చెప్పాడు సార్. గత 4 రోజులుగా చాలాసార్లు వచ్చాడు సార్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేడం గారికి ఫోన్ చేసి మరీ పంపించాను సార్. ఏమండి, ఎవరండి సార్? పద్మ వాళ్ళ ఇంటికి. అదే పద్మ రాకేష్ వాళ్ళ ఇంటికి. మీరెవరండి? నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఇద్దరికి బాగా తెలుసు. ఆగండి, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంటి రూలా? అవునండి, జాగ్రత్త కోసం. మేడం, ఎవరో కిరణ్ అంట మేడం. మీ ఇంటికి వచ్చారు మేడం. పైకి పంపించు. ఓకే మేడం, అలాగే మేడం. సార్, ఇక్కడ డీటెయిల్స్ రాయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఈ మధ్యకాలంలో 10-15 సార్లు వచ్చాడు సార్. సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది సార్. చూద్దాం పదండి. ఓకే సార్. అదిగో ఇతనే సార్. ఇతను ఎవరో మీకు తెలుసా? నాకు తెలియదు సార్. సార్, ఇవి చూడండి సార్. కానిస్టేబుల్ సార్. పద్మ గారి కాల్ డేటా చూపించు. ఎస్ సార్. స్వప్న, సార్ నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. హలో. హలో కిరణ్, ఎవరు? నేను పద్మని. పద్మ, హాయ్. ఇన్ని రోజులు కాల్ కూడా చేయలేదు. ఏమైపోయావు? నీ గొంతేంటి అలా ఉంది? నిన్న మొన్న ఐస్ వాటర్ తాగాను, గొంతు కొంచెం పాడైంది. ఓకే, నా గురించి ఏం ఆలోచించావు? ఇంటికి రా చెప్తాను. అలాగా, థ్యాంక్ యూ. వస్తానన్నాడు సార్. ఏం సురేష్, బాగున్నావా? తీసుకురండి వెండి.
ఏమైంది బాబు? ఎవడో కిరణ్ అంట, నెల రోజుల నుంచి ఇంటికి వస్తున్నాడంట. పద్మ నన్ను ఇంత మోసం చేస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. తనే తప్పు చేసి ఉంటుంది బాబు. తెలుస్తుంది, అది తెలుస్తుంది. వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. 4 తంతే వాడు అన్ని నిజాలు చెప్తాడు. ఛా, ఇది నా జీవితాన్ని నాశనం చేసేసింది. నువ్వింత ఈజీగా దొరికిపోతావు అనుకోలేదు. చెప్పు కిరణ్, పద్మని ఎందుకు చంపావు? ఏంటి సార్ మీరు అనేది? పద్మ చనిపోయిందా? డ్రామాలొద్దు, నిజం చెప్పు. సార్ నిజం సార్, నిజంగా తను చనిపోయినట్లు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది సార్. అయినా పద్మ చనిపోతే పారిపోతాను, కానీ తను ఫోన్ చేస్తే ఇంటికి ఎందుకు వస్తాను సార్? అది నీ ప్లాన్లో భాగం అయి ఉండొచ్చు కదా. ఆ ఇంట్లో ఉండేది 2. రాకేష్ నువ్వెవరో కూడా తెలియదన్నాడు. అంటే పద్మ కోసం నువ్వే వచ్చేవాడివి. ఇంతకీ పద్మకి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మర్యాదగా చెప్పు, లేకపోతే మా స్టైల్లో చెప్పించాల్సి ఉంటుంది. చెప్తాను సార్, చెప్తాను. నేను పద్మ కాలేజీలో క్లాస్మేట్స్. అసలు ఏం జరిగిందంటే, హాయ్. హాయ్ పద్మ. ఏంటి ఈరోజు చాలా స్మార్ట్ గా రెడీ అయ్యా? పైగా త్వరగా రమ్మన్నా. ఏంటి స్పెషల్? వావ్, నాకేనా? అవును. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నిజం పద్మ, నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టం అని. సారీ కిరణ్, నేను నిన్నెప్పుడూ ఒక ఫ్రెండ్లా చూసాను తప్ప ఇంకో రకంగా చూడలేదు. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం కిరణ్, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగే ఉందాం. ఈ లవ్ లాంటి విషయాలు మన ఫ్రెండ్షిప్ లోకి తీసుకురావద్దు. చూడు పద్మ, నాకు ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. అయినా నాకు కావాల్సింది నీ ఫ్రెండ్షిప్ కాదు, లవ్ మాత్రమే. ప్లీజ్ కిరణ్, అర్థం చేసుకో. నో, నథింగ్ డూయింగ్. నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే. కిరణ్, ఏంటిది చిన్న పిల్లాళ్ళ? ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను, విను. నేను నిన్ను ఫ్రెండ్ లాగా మాత్రమే చూస్తున్నాను. నువ్వు నన్ను అలాగే చూస్తే రేపటి నుంచి మన ఇద్దరం కలుస్తాం, లేదంటే లేదు. బాయ్. ఏంటి కిరణ్ ఇది? ఎంత భయపడ్డానో తెలుసా? అనుకోనివి చేయడమే కదా ఈ కిరణ్ స్టైల్. కిరణ్, మళ్ళీ మొదలు పెట్టావా? నీకు నిన్నే అంత క్లియర్ గా చెప్పాను, మళ్ళీ ఏంటిది? ప్లీజ్ పద్మ, నాది చాలా హానెస్ట్ లవ్. ఒప్పుకో. కిరణ్, ఏంటిది? చెయ్యొద్దులో. నువ్వు ఐ లవ్ యూ చెప్తే తప్ప నేను వదలను. నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. ఈ క్షణం నుంచి నీ మొహం నాకు చూపించుకో, పో. ఆ తర్వాత తన్ని ప్రతిరోజు వెంబడించేవాణ్ణి. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాణ్ణి. ప్రేమించమని వేధించేవాణ్ణి. కానీ తను నాకు దొరకలేదు. ఎవరినో పెళ్లి చేసుకుని సిటీకి వచ్చింది. దాంతో నాకు మనశ్శాంతి కరువైంది. నాకు లేని మనశ్శాంతి తనకు ఉండకూడదని తనని టార్చర్ పెట్టి ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. చాలా రోజులు కష్టపడి తన ఫోన్ నెంబర్ కనుక్కున్నాను. తనకి ఫోన్ చేశాను. హలో, ఎవరు? హాయ్ పద్మ, ఎలా ఉన్నావు? పద్మ, ప్లీజ్ పద్మ, ఫోన్ పెట్టేకు. నేను చెప్పేది ఒకసారి విను. ప్లీజ్ ఒక్కసారి విను, ప్లీజ్. ఆ తర్వాత నీ ఇష్టం.
కిరణ్ ప్లీజ్, నాకు పెళ్ళయింది. నా భర్తతో హ్యాపీగా ఉన్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అదంతా నాకు తెలుసు పద్మ. నువ్వు దూరం అయిన తర్వాత నీ వాల్యూ, నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసింది. నేనెంత ఫులిష్గా బిహేవ్ చేశానో అర్థమైంది. ఐఎమ్ సారీ పద్మ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీతో చాలా అమానుషంగా ప్రవర్తించాను. దయచేసి నన్ను క్షమించవా? అయ్యో పర్లేదు కిరణ్, నీ గురించి నాకు తెలుసు. నీది చిన్నపిల్లాడి మెంటాలిటీ. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, నాకు అంతే చాలు. నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్స్ పద్మ. నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నా నీలాంటి ఫ్రెండ్ని దూరం చేసుకోవటం నిజంగా నా దురదృష్టం. వదిలే కిరణ్, నువ్వు మారావు, నాకు అంతే చాలు. లేదు పద్మ, ఇలా ఫోన్లో కాదు, నిన్ను డైరెక్ట్గా కలిసి క్షమాపణలు కోరాలి. ఒక్కసారి నీ అడ్రస్ చెప్పవా? సరే రాసుకో. ఏమండి? ఎవరండి సార్? పద్మ వాళ్ళ ఇంటికి, అదే పద్మ రాజేష్ వాళ్ళ ఇంటికి. మీరెవరండి? నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఇద్దరికి బాగా తెలుసు. ఆగండి, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంటి రూల్సా? అవునండి, జాగ్రత్త కోసం. హలో మేడం, ఎవరో కిరణ్ అంట మేడం, మీ ఇంటికని వచ్చారు మేడం. ఓ కిరణ్ వచ్చాడా? పైకి పంపించు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని రాయండి సార్. థ్యాంక్స్. ఓకే సార్. హాయ్. రా కిరణ్. ఇల్లు చాలా బాగుంది. నిన్ను బాగా చూసుకుంటున్నట్టున్నాడు. అవును, ఆయన చాలా మంచివారు. ఇంట్లో ఉంటే నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండరు తెలుసా? నిన్నెవరూ వదలరు. నేనైతే ఆరక్షణం కూడా వదలను. కిరణ్ ఊరుకో, ఇంకా టాపిక్ వదిలే. ఈ టాపిక్ వదిలేస్తా, నిన్ను వదలను. ఏంటి కిరణ్, వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి షాక్ అయ్యావా? నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు నన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో చూస్తాను. కిరణ్, నువ్వు ఇంకా మారలేదన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్తా, కానీ నేను రావడం వాచ్మెన్ చూశాడు. నువ్వే రమ్మన్నావు కూడా, అందుకు అతనే సాక్ష్యం. నేను బయటికి వెళ్ళి నువ్వే రమ్మన్నావని చెప్తాను. నీ భర్త కూడా నమ్ముతాడు. మీ కాపురం నాశనమైపోతుంది. కిరణ్ ప్లీజ్ అలా చేయకో. అలా జరగకూడదని నువ్వు అనుకుంటే నాతో కొంచెం సేపు బెడ్రూమ్లో గడిపితే చాలు. అంత త్వరగా ఎలా ఒప్పుకుంటావులే? టేక్ యువర్ ఓన్ టైం. నేను మళ్ళీ వస్తాను. రాస్కెల్, నిన్ను నమ్మితే ఇలాగైనా బిహేవ్ చేసేది? ఆ తర్వాత ఏమైంది? నేను అలా అప్పుడప్పుడు తన ఇంటికెళ్ళి ఇబ్బంది పెట్టేవాణ్ణి. కానీ పద్మ మాత్రం వదిలేయమని బ్రతిమాలేది. అలా ఒకసారి ప్లీజ్ కిరణ్, నన్ను వదిలే. నేను అదే అంటున్నాను. నాకు కావాల్సింది ఇచ్చేసి నన్ను వదిలేయి. అది కుదరదు. నీ లైఫ్, నీ కాపురం బాగుండాలంటే కొన్ని రూల్స్ బ్రేక్ చేయక తప్పదు పద్మ. ప్లీజ్ కిరణ్, నా వల్ల కాదు. నా వల్ల కాదమ్మా, ఇక నేను ఆగలేను. నీకు రేపు మార్నింగ్ దాకా టైం ఇస్తున్నాను. నీకు ఓకే అంటే ఫోన్ చేయి, ఎనీ టైం నేనే వస్తాను. లేదంటే రేపొద్దున్నే వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తాను. మీ ఆయన, ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు. ఎలాగ వాచ్మెన్ కూడా సాక్ష్యం చెప్తాడు. కంగారేం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నేను మాత్రం పొద్దున్నే వస్తాను. బాయ్.
వెధవా ఆడపిల్లని ఇలాగైనా ఏడిపించేది? నీలాంటి వాడు ఏం చేసినా పాపం లేదు. చెప్పు, తర్వాత ఏమైంది? మొన్న వాళ్ళ పెళ్లి రోజుని తెలిసి ఫోన్ చేశాను సార్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీడేంటి మళ్ళీ ఫోన్ చేశాడు? హలో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వెరైటీగా నీ యానివర్సరీకి నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? ప్లీజ్ అలా మాట్లాడుకో. టైం తీసుకో, కానీ లేట్ చేయకు. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ నా థాట్స్ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంటికొచ్చి గొడవ చేస్తే నీకు మాత్రం సుఖంగా ఉంటుందా? ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకో. చెయ్యలే. టేక్ కేర్. ఆ తర్వాత నెక్స్ట్ డే తనే కాల్ చేసింది సార్. కాల్ చేసి ఏం మాట్లాడింది? వావ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు నాకు ఫోన్ చేయడమా? అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా. అంటే నా గిఫ్ట్కి ఓకే అన్నట్లేగా. ఓకే, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. వద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు. నేను రేపు ఊరు వెళ్తున్నాను. నువ్వు డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చాయి. ఇద్దరం కలిసి ఊరు వెళ్దాం. ష్యూర్. ఎస్. వెళ్ళావా? తన కోసం బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేశాను, కానీ తను రాలేదు. మరి ఫోన్ చేసావా? చేశాను సార్, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. నిజం చెప్పు. నిజం సార్, నన్ను నమ్మండి, నేను చెప్పేదంతా నిజం. కానిస్టేబుల్, సార్. ఈ కేసు విషయం తేలే వరకు ఇతన్ని మన కస్టడీలో ఉంచండి. ఓకే సార్. సెలవు వేయండి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పద్మ బస్టాండ్కి ఆటోలో బయలుదేరింది. కిరణ్ ఏమో బస్టాండ్కి రాలేదంటున్నాడు. పేరెంట్స్ ఏమో ఇంటికి రాలేదంటున్నారు. అంటే కానిస్టేబుల్ సార్. ఆటో డ్రైవర్ గురించి రాకేష్ ఇంటి దగ్గర ఉన్న ఆటో స్టాండ్లో ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. అతను అక్కడే దొరకవచ్చు. ఎస్ సార్. ఆటో నెంబరు మన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేయండి. ఓకే సార్. వెళ్ళు. రేయ్, ఈ ఆటోనేరా? ఇదే ఆ ఆటో నెంబర్ 1134. ఇదే ఆటో నెంబర్. ఈ ఆటో డ్రైవర్ అక్కడ? నేనే సార్. ఈ ఆటో నాదే. ఎక్కడికి వెళ్ళాలి? పద పోలీస్ స్టేషన్కి. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? అవన్నీ పోలీస్ స్టేషన్లో తెలుసుకుందాం. ఎక్కువ. పదా. సార్, పద్మని తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్ ఇతనే సార్. ఈ పద్మ ఎవరో నాకు తెలియదు సార్. నిజంగా మీ వాళ్ళు ఎవరు అనుకొని నన్ను తీసుకొచ్చినట్టున్నారు సార్. ఒకసారి చూడమనండి సార్. ఇప్పుడు చెప్పు. ఓ, ఈవిడ నాకు బాగా తెలుసు సార్. ఆ రోజు నా ఆటో ఎక్కింది. నీ ఆటో ఎక్కిన తర్వాత ఆవిడ శవంగా దొరికింది. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్.
నా మొబైల్ భయ్యా భయ్యా ఒకసారి ఆపవా. ఏమైంది మేడం? నా మొబైల్ ఇంట్లో మర్చిపోయాను. అయ్యో దాందే ఉంది మేడం, వెనక్కి వెళ్దాం. ఎంతసేపు? ఏంటమ్మా ఏమైనా మర్చిపోయారా? సెల్ ఫోన్ మర్చిపోయాను, లగేజ్ చూస్తుండే. అలాగే అమ్మా. అది సార్ జరిగింది. ఆ తర్వాత ఆ తర్వాత కానిస్టేబుల్స్ సార్. ఫాలో మీ. సార్ ఏమైంది సార్? రాస్కెల్. కానిస్టేబుల్స్ తీసుకుపోదండి. పదరా పదరా. మిస్టర్ రాకేష్, ఎక్కడున్నావు? బయటికి రా. రాకేష్, ఎక్కడున్నావు? భార్య చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు, సార్ అప్పుడే బిజీ అయిపోయారు. ఎవరి అమ్మాయి? సార్ అది తన పేరు అనన్య సార్, మా కింద ఫ్లాట్లో ఉంటుంది. ఏదో ఇంపార్టెంట్ విషయం అంటే బెడ్రూమ్లోకి పిలిచుకెళ్ళి మాట్లాడుతున్నానంటావు, అంతేగా? ఏంట్రా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు నీ భార్యను ఎందుకు చంపావో నాకిప్పుడే క్లారిటీ వచ్చింది. తన వల్లే కదా? మర్యాదగా చెప్తావా, మాటలు మాని చేతల్లోకి తీసుకురమ్మంటావా? వద్దు సార్, చెప్తాను సార్. ఏంటమ్మా ఏమైనా మర్చిపోయారా? సెల్ ఫోన్ మర్చిపోయాను, లగేజ్ చూస్తుండే. అలాగే అమ్మా. ఎక్కడ పెట్టాను? ఓకే. ఏయ్ నిన్ను. అవును రాకేష్, నాలో నీకేం నచ్చింది? అన్నీ నచ్చాయి, ముఖ్యంగా నువ్వు మా ఆవిడలా ఉండవు. మీ ఆవిడంటే నీకెందుకు ఇష్టం లేదు? అసలు నేను తను పెళ్లి చేసుకుందే తన ఆస్తి కోసం. ఆ తర్వాత సుఖం కోసం నేను ఈ కింది ఫ్లాట్లోకి షిఫ్ట్ చేశా. ఈ విషయాలన్నీ ఒకవేళ మీ ఆవిడికి తెలిసిపోతే? తెలిస్తే అప్పుడు చూద్దాంలే. ఏం చేస్తావు? అది పద్మ, అది ఛీ, నోర్మొయ్. ఆ దేవుడు నీ నిజ స్వరూపం చూపించడానికి నన్ను నూరెళ్లకుండా ఆపాడు. పద్మ, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు ఇక్కడ. నేనంతా చూశాను, నీ గురించి అందరికీ చెప్పేస్తాను. పద్మ ఆగు, పద్మ ఆగు, నా మాట విను, నేను చెప్పేది విను పద్మ, ప్లీజ్. నువ్వు జరుగుతావా లేదా? ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను. జరుగు. ఆగలే. లే. ఎక్కడికి వెళ్తావే? చేతులు పట్టుకో. వదలు. భయ్యా, చెప్పండి. మేడం వెళ్ళి చాలాసేపు అయింది, కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదొకటి,
సరైన టైంలో పని చేయదు. ఆగవయ్యా, పైకి వెళ్ళి వస్తాను. అలాగే భయ్యా. సార్ ఏంటి సార్ ఇది? సురేష్, నేను చెప్పేది విను. నువ్వెవరికి చెప్పకుండా ఉంటే నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు ఇస్తాను. ఓకే సార్, కానీ ఒక్క నిమిషం సార్, ఆటో వాడిని పంపించి వస్తా సార్. ఇగో డబ్బులు. మేడం రావట్లేదు. ఏమైంది భయ్యా? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందయా? భయ్యా, ఆ తర్వాత బాడీని తీసుకెళ్ళి పెట్రోల్ పోసి అంటించాను సార్. ఆ తర్వాత ఈ సురేష్ మా ఇంటికి కిరణ్ అనే కుర్రాడు వస్తూ ఉంటాడని ఒక కొత్త విషయం చెప్పాడు. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. ఆ హత్యను అతని మీద తోసేసే ప్రయత్నం చేశాను. అందుకే సీసీ కెమెరాలో ఆటో తిరిగి వచ్చిన వీడియోని డిలీట్ చేశాను సార్. చూడు రాకేష్, మీలాంటి వాళ్ళ వల్లే మిగతా మగవాళ్ల మీద ఆడవాళ్లకు భయం కలుగుతోంది, నమ్మకం పోతుంది. పద్మ జీవితాన్ని తీసుకుంటే స్నేహంతో కిరణ్ దగ్గరకు వెళ్తే అతను ప్రేమ అని వంచాడు. ప్రేమ అని నీ దగ్గరకు వస్తే నువ్వు నమ్మక ద్రోహంతో తనను ఈ లోకంలోనే లేకుండా చేశావు. తను చనిపోవడానికి ప్రత్యక్షంగా నువ్వు కారణమైతే పరోక్షంగా కిరణం కారణమే. మరి నువ్వు అనన్య ఇంకో ఆడదాని జీవితంలోకి ఎంటర్ అయ్యి ఆవిడ జీవితాన్ని నాశనం చేశావు, నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. మీ ఇద్దరే కాకుండా డబ్బు అన్నింటినీ అందరినీ శాసించి వాళ్లతో ఏ పనైనా చేయిస్తుందని ఈ సురేష్ ప్రూవ్ చేశాడు. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళని తీసుకెళ్ళండి. సార్.